పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరిలోకి వస్తే నిత్యావసర వస్తువులు ఇవ్వకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే గ్రామ బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ అనే చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు ఏనే మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరిలోకి వస్తే నిత్యావసర వస్తువులు ఇవ్వకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే గ్రామ బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, దీపిక, ఈ నెల 16వ తేదీన మల్లం గ్రామానికి చెందిన పల్లపు సురేష్ అనే వ్యక్తి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఇంట్లో ఎలక్ట్రికల్ పని చేయడానికి వెళ్ళాడు. అయితే ఎలక్ట్రికల్ పని చేస్తున్న సమయంలో షాక్ తగిలి ఎవరైతే ఈ పల్లపు సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతను మరణించడం జరిగింది. అయితే దీనిపై ఎవరైతే సురేష్ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ కూడా వారిని అడగడంతో 2,50,000కి సెటిల్మెంట్ జరిగింది ఈ వ్యవహారంలో. అయితే ఈ దళితులకు సంబంధించి 2,50,000 ఇచ్చిన తర్వాత ఇటు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు గాని, అటు చెందిన పల్లపు గ్రామానికి చెందిన మల్లంపల్లి గ్రామానికి చెందిన ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారిని దళితులని కొంతమందిని మాల సామాజిక వర్గానికి చెందిన వారిని బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మనం విజువల్స్ లో చూస్తున్నాము, దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులు కొంతమంది టిఫిన్ షాప్ కు వెళ్లి టిఫిన్ కావాలని అడగడం, అక్కడ కాఫీ హోటల్ కు సంబంధించిన వ్యక్తి టిఫిన్ లేదంటూ కూడా అమ్మమంటూ కూడా అడగడం, ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులు కూడా ఎందుకు మాకు అమ్మరా అని కూడా నిలదీయడం కూడా జరిగింది. దీనిపై ఇప్పుడు ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్న దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఇది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుత కాలంలో ఇంకా కుల వివక్ష అయితే కూడా ఇంకా ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనపై ఏ రకంగా స్పందించారు అన్న దానిపై నాయకులు చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఘటనా స్థలానికి ఇటు సిఏ గాని, ఇటు ఆర్టీఓ గాని, ఎంఆర్ఓ గాని ఇలా వారు కూడా వచ్చి ఈ ఘటనపై కూడా ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈ పల్లపు సురేష్ మృతితో ఒక్కసారిగా ఇప్పుడు దళితులను గ్రామ బహిష్కరణ చేయడంతో జిల్లాలో గాని, ఇటు పిఠాపురం నియోజకవర్గంలో గాని ఇటు దళితులపై జరిగిన దాన్ని ఇప్పటికే దళిత సంఘాలు కూడా ఖండించాయి. దీప్తి. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.